నమస్తే అవధాని ఛానల్ స్వాగతం. నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం అవుతుంది, చూడొచ్చు, కామెంట్ చేయొచ్చు. మనం చాలాసార్లు మాట్లాడుకుంటున్నాం కళ్ళ కండ గురించి, చాలా పెద్ద కళ్ళ కండ గురించి. ఒక కళని దాదాపు 4 దశాబ్దాల పాటు కంటిన్యూ చేసి తర్వాత జనరేషన్కి అందించడం, ఇది మీకున్న సర్కిల్స్లో మీ పరిధిలో ఎవరినైనా చూసారా? నేను అటువంటి వ్యక్తిని ఒకటి చూశాను. ఐ ఫెల్ట్ వెరీ ఇంప్రెసివ్. నిన్న రాత్రే ఆ మిత్రుడు సమాచారం ఇచ్చాడు. నాకు దాదాపు 3 దశాబ్దాల పరిచయం అవుతారు. సిహెచ్వి రమణరావు అని సీనియర్ జర్నలిస్ట్, ఇప్పుడు కూడా ఒక పత్రికలో పనిచేస్తున్నాడు, ఎగ్జిక్యూటివ్. అతను మంచి హిందీ పాటలు పాడతాడు, తెలుగు పాటలు కూడా పాడతాడు. సినిమాల మీద మంచి పరిజ్ఞానం ఉంది. అవకాశం లేదు కానీ ఎప్పుడో ఫీల్డ్లోకి వెళ్ళాల్సిన వాడు. సరే, ఎవరికి ఉండే ఇబ్బందులు, ఎవరికి ఉండే లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి, అతనికి కూడా ఉంది. కానీ అతని కళ ఈ రోజుది కాదు. అతనికి ఇప్పుడు 60 ఏళ్ళు. నాకు తెలిసి అతను 18 ఏటో 20 ఏళ్ళ నుంచో ఈ కళ కను ఉంటాడు. ఇప్పుడు 60 ఏళ్ళు. అతను పాటలు పాడడం, సినిమా పాటలు పాడడం అనే కళని 40 ఏళ్ల పాటు దాన్ని అలా పోషించుకుంటూ వచ్చాడు. హీ నెవర్ లెట్ ఇట్ డౌన్, లెట్ ఇట్ డై. చూడండి, ఏదన్నా ఒక ఆలోచన వస్తే దానిని అంతకాలం పాటు కొనసాగించడం, ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. దెన్ తర్వాత జనరేషన్లో వాళ్ళ అబ్బాయి సంజీవ్, హీజ్ ఎన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ సైన్సెస్, ఐ థింక్. దెన్ he was trained in the Institute of A.R. Rahman at Chennai for 1 year. Music, singing, and తండ్రికి పాటల మీద ఎంత అవగాహన, తపన ఉందో కొడుకు కూడా అంత తపన ఉంది. అండ్ అంటే కొడుకులో ఆ తపన పెరగడానికి అనుగుణమైన కృషి మొదటి నుంచి చేశాడు. దట్ బాయ్ వాజ్ ట్రైన్డ్ ఇన్ మ్యూజిక్, ఇన్ సింగింగ్. అండ్ మేబీ ఈ 40 ఏళ్ల కృషి ఇప్పుడు ఫలిస్తుంది. ఆ కుర్రాడు నిన్నే నాకు ఒక మెసేజ్ పంపాడు, మా మిత్రుడు. ఆ కుర్రాడు ఒక తమిళ పాట పాడాడు. అంటే ఒక కళని 40 ఏళ్ల పాటు కొనసాగించడము, తర్వాత జనరేషన్కి అది అందించడానికి అనువైన వాతావరణం క్రియేట్ చేయడం. ఇక్కడ చాలా స్పెసిఫిక్గా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, తండ్రికి ఆసక్తి ఉన్నంత మాత్రాన్ని కొడుకు ఉండక్కర్ల, కానీ తదనుగుణమైన వాతావరణం క్రియేట్ చేసినప్పుడు న్యాచురల్లీ. ఇప్పుడు చూడండి, రైతులు సీజన్ వచ్చే ముందు పొలాన్ని దున్నుతారు, కలుపు తీసేస్తారు, దానికి అవసరమైన రొట్ట అది వేస్తారు. దెన్ ది ఫీల్డ్ ఈజ్ రెడీ. అప్పుడు విత్తనం వేస్తారు. విత్తనం వేసి అది పెరిగే వరకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటారు. మరీ ఎండలోకి వస్తే నీళ్లు పెడతారు, బాగా వర్షం పడితే నీరు ఖాళీ చేస్తారు, ఇవన్నీ చేస్తారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక విత్తనము పెరిగి చెట్టయ్యి మనకి ఫలం ఇవ్వడానికి మధ్యలో ఎంత ప్రక్రియ ఉందో అంత ప్రక్రియ ఒక మనిషిని నర్చర్ చేయడంలో ఉంది. అది మా ఫ్రెండ్ కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో అంటే తదనుగుణమైన ప్రయత్నం అంతకాలం అతను చేయడము, తర్వాత తన కుమారుడికి అందించడము, అండ్ ఇతను దాన్ని పట్టుకోవడం. అంటే చాలామంది అంటుంటారు, మాకు అవకాశాలు రాలేదు, అవకాశాలు రావు. అవకాశాలు వచ్చే వరకు వేచి ఉండేటంత ఓపిక కావాలి. పిల్లలు వెయిట్ చేస్తున్నప్పుడు దానికి ఆగే ఇది కావాలి. ఈ 2 కావాలి. ఈ 2 ఉన్నప్పుడు మాత్రమే ఫలితం చేతికి అందుతుంది, లేకపోతే ఫలితాలు అందం. తండ్రి కొడుకు వీళ్లతో పాటు ఆమె, అతని భార్య, అంటే వీళ్ళ ముగ్గురు ఒకే లక్ష్యంతో పనిచేయడం. తండ్రికి ఉన్న లక్ష్యాన్ని భార్య సపోర్ట్ చేసింది, తల్లిదండ్రుల ఆకాంక్షలని కొడుకు అందిపుచ్చుకున్నాడు. అందుకని ఒక 40 ఏళ్ల తర్వాత కూడా ఒక కళ సాకారం అవుతుంది. చూడండి, కళ కనడము,
కళని తర్వాత జనరేషన్కి అందించడానికి వీలుగా అవసరమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడము, ఆ క్రియేట్ చేసిన వాతావరణంలోంచి ఆ నెక్స్ట్ జనరేషన్ వాడు దాన్ని అందిపుచ్చుకుని ఎదగడము. ఓకే, నౌ హీఈస్ ఏ బడ్డింగ్ సింగర్. ష్యూర్గా ఇట్ టేక్స్ టైమ్ ఫర్ హిమ్, అనదర్ ఫ్యూ ఇయర్స్ టు సెటిల్, దెర్ ఇస్ నో డౌట్. బట్ అందుకు జరిగిన ప్రయత్నాన్ని, అది ఒక ఎగ్జాంపుల్గా ఎలా ఉంటుందో చెప్పడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. అప్రిషియేట్ హిమ్. ఆల్ ది 3 ఇన్ ది ఫ్యామిలీ, తండ్రికి ఉన్న ఆలోచనని ఒక మనిషికి ఉన్న ఆలోచనని భార్య పంచుకోవడము, తదనుగుణమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడము, ఆ వాతావరణానికి అనుగుణంగా ఆ కొడుకు ఎదగడము, ఇప్పుడు ఫలితాలు రావడం. దీంట్లో చాలా నిస్పృహలు, చాలా వెయిటింగ్స్, ఏమవుతుందో తెలియని సంక్లిష్ట ఆలోచనలు అన్నీ ఉంటాయి. నథింగ్ కమ్స్ ఫ్రీ, అండ్ దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. 40 ఏళ్ల తర్వాత సాకారమైన ఒక ఆలోచనని అభినందిస్తూ అవధానం.